బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రాజా సింగ్. బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్ గారు రాజీనామా చేసిందంట ఎమ్మెల్యే పదవికి. దేనికి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వాళ్ళ కార్యకర్తలే అతన్ని అడ్డుకున్నారంట, నామినేషన్ వేయకుండా. కోపం వచ్చేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసిండు. మళ్ళా బీజేపీ నుంచి కూడా కంప్లీట్ గా తప్పుకుంటాడు. రాబోయే ఎలక్షన్ లో ఇక బీజేపీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవడు. ఎందుకంటే తన గోతులు వాళ్ళే తవ్వుకొని పెట్టుకున్నారు. ఇప్పటి నుంచి ఒక వార్ మొదలవుతుంది. ఎందుకంటే ఇంతవరకు బీజేపీ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. కానీ ఫస్ట్ టైం తనని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని చెప్పి తను రాజీనామా చేసేసిండు ఎమ్మెల్యే పదవికి. బీజేపీలో ఒక దమ్మున్న వ్యక్తి నిలబడ్డాడంటే రాజా సింగ్ మాత్రమే. హైదరాబాద్ ఓల్డ్ సిటీని మొత్తం హిందూ సైడ్ నిలబడి గడగడలాడించిండు. ఓన్లీ రాజా సింగ్ తో మాత్రమే అవుద్ది. ఇప్పుడు అతనే తప్పుకున్నాడంటే హైదరాబాద్ లో సగం మెజారిటీ తప్పిపోతుంది, బీజేపీ డౌన్ అవుతుంది. ఇప్పుడు జరిగే వార్ ఓన్లీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మాత్రమే జరుగుతుంది. ఎవరికైనా పదవి మాత్రమే, పదవి కోసం మాత్రమే. జనాల సేవ చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటది. జనాలు ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోండి. సో ఇప్పటి నుంచి వార్ మొదలవుతుంది. ఈ వారు బీజేపీ వాళ్ళకి ఇదొక సైడ్ ఉంటే, ఇప్పుడు అసలు వారు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మాత్రమే. ఇక బీజేపీ లేదు. పదవిలో ఉన్నా లేకపోయినా మేమంతా కూడా రాజా సింగ్ కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం.